చిలక చిలక ఇక్కడున్నానయ్యా. ఏంటి మళ్ళీ ఇంకో బండరాయిని తీసుకొచ్చావా? అలా అనకూడదమ్మా. నీ జడగంటల కోసమని పోగేసి డబ్బెట్టి ఇదిగో ఈ శిల్పాన్ని కొన్నాను. ఎలా ఉందే? డోకొచ్చెట్టుంది. అలా అనకమ్మా, ఇది చాలా గొప్ప శిల్పం. అంటే పాతకాలం నాటిదన్నమాట. మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. ఏంటది? జానకమ్మ గారు జున్నిచ్చారు. జున్నా? జున్ను అంటే నాకు చాలా ఇష్టం. ఏదిలాగి? ఓహో, ఆహా, అవును. ఆ గాలిగాడు ఏమైనా కనపడ్డా? లేదు. జాగ్రత్త. ఒకవేళ ఆడు కనిపించినా సరే ఆడు వంక చూడకు, చూసినా సరే మాట్లాడకు. ఒకవేళ ఆడు మాట్లాడినా సరే తిరిగి నువ్వు జవాబు ఇవ్వకు. కొమ్మల్లోకి వచ్చాడు ఇంకో మొఖం మీద ప్యాన్ నీళ్లు కొట్టి 2 కాళ్ళు ఎరగొట్టి పోలీసులకు అప్పగించాయి. తాడు డబ్బాలో ముంచి తీసిన ఓరపందిలా ఉంటాడు. యాదవ అన్నారు యాదవ. ఆడితో పెళ్ళేటి నీకు? ఐనూరంలో నీకు సంబంధం చూసా. అయినోడు బాగుండగా అయినారం సంబంధం ఎందుకయ్యా? చెయ్యి. ఆ గాలిగాడు కొమ్ములు లేని దున్నపోతులో ఉంటాడు. కానీ అయినారం కుర్రాడు ఒంగోలు గిత్తలా ఉంటాడు. ఏమైనా సరే నువ్వు వాడిని చేసుకుని తీరాల్సిందే. ఏడు అర్థమైందా? ఏటో నీతో కబుర్లో పడి జున్ను తినడమే మర్చిపోయా. అవును, జున్నేది? నాకేం తెలుసు? తినేసే ఉంటాలే. ఏటో ఈ శిల్పాన్ని కొన్న ఆనందంలో అన్నీ మర్చిపోతున్నా. ఈ జానకమ్మ గారి ఇంటికి వెళ్ళి వస్తాను. జడగంటలు తెమ్మంటే ఈ డొక్కు శిల్పం తెచ్చాడు. తొక్కు శిల్పం. ఫు! అయ్యో! శిల్పం కదులుతుందండి. అయ్యయ్యో! అయ్యా! నేనే నీ భావను. బావా, నువ్వా? ఏంటి అవతారం? ప్రేమ అవతారం. మీ అయ్య మనల్ని కలుసుకునివ్వట్లేదుగా, అందుకని ఈ అవతారం ఎత్తా. బావా బావా, నువ్వు మామూలుగా కంటే ఇట్టాగే అందంగా ఉన్నావు. ఎప్పటికి ఇట్టాగే ఉండిపో బావా. నేను ఇట్టాగే ఉండిపోతే మనకు పిల్లల బదులు బుల్లి బుల్లి శిల్పాలు పుడతాయి. మెళ్ళలో దండేసి సెంటర్ ఒకటి నిలబెట్టాల్సిందే. పో బావా. నేనాడికి పోతానే నా పంచదార శిలక. ఇక్కడే ఉంటాను. ఇక మనం ఇష్టం వచ్చినట్టు పేయించుకోవచ్చు. నారాయణ. అక్క పద, మనం వెంటనే భూలోకం వెళ్ళి ఆ వగలాడి అంత చూసి మన స్వామిని తెచ్చుకుందాం. చెల్లి, స్వామి అనుగ్రహం పొందాలంటే ఆగ్రహం కూడదు. మంచి మాటలతో ఇలా సహనం వహించే సమతుల్ని తెచ్చుకున్నావమ్మా. నేను కూడా వస్తాను. స్వామి వారిని నిలదీసి అడుగుదాం పదండి. అవునక్క పద. అమ్మ రుక్మిణి మాత సత్యభామ, పరమాత్ముడు ఏం చేసినా అందులో ఏదో పరమాత్మ ఉంటుంది. మీరు భూలోకం వెళ్ళొద్దండి. వెళ్ళొద్దని చెప్పడానికి నువ్వెవరు? మేము వెళ్తున్నాం అంతే. భూలోకానికి వెళితే మీకున్న శక్తులన్నీ పోతాయి. మీరు కూడా మామూలు మానవులైపోతారు. శ్రీకృష్ణుడు మీకు కనబడితే మళ్ళీ ఇక్కడికి రాగలుగుతారు, లేదా శాశ్వతంగా భూలోకంలో ఉండిపోవలసి వస్తుంది. నారద మహర్షి, ఇదంతా కృష్ణమాయ తల్లి. మనం భూలోకం వెళితే తన గుట్టు రట్టవుతుందని శ్రీకృష్ణ వారు ఆడుతున్న నాటకం తల్లి. పోదాం పదండి. నారాయణ నారాయణ. అక్కట అక్కట నడుము విరిగిపోయినది తల్లి. నాటకాలు మన దగ్గరికి వచ్చారేంట్రా? సినిమాలు టీవీలు వచ్చిన తర్వాత పాపం నాటకాల పరిస్థితి కూడా మన లెవెల్కి పడిపోయిందిరా. అమ్మా, మనల్ని ముష్టి వాళ్ళు అనుకుంటున్నారు. పోదాం రండు రండు. ఎక్కడా ఎక్కడా? రేయ్ రేయ్, ఎంత ధైర్యం రా నీకు? ఏడమ్మి మరి నువ్వు ఆరబయట వద్దంటుంటే పక్కేసి మరీ పడుకుంటావు. బంగారం లాంటి గొలుసు పోయి ఉండేది. ఆడెవడో దొంగ దొంగ నరిచాడు కాబట్టి సరిపోయింది. అవును, దొంగ దొంగ నరిచింది ఎవరే? దొంగ అరిచుంటాడయ్యా. దొంగోడు దొంగ దొంగ అని ఎందుకు అరుస్తాడే? ఎవరో అరిచారు మొత్తానికి. లేదయ్యా, అంతా నీ బెమ. ఏంటి అంతగా బెమ్మ పడిపోయానంటావా? నేను ఏటో బెమ్మంగారు చెప్పినట్టు అన్ని చిత్రాలు జరిగిపోతున్నాయి. సరే, నువ్వు లోపలికి వెళ్ళి పడుకో. ఎక్కడికి పోతాడు? నా కూతురు అనుకుని గొలుసు కత్తిరించడానికి వస్తాడు. అప్పుడు చెప్తాను ఆడి సంగతి. నారద మహర్షి, ఈ సువిశాల భూలోకమున స్వామివారు ఎచటనున్నారో కదా? ఎచటనున్నను
శోధించి పట్టుకునే వాళ్ళను. నారాయణ నారాయణ, ఏమిటిది మానవులారా? కనబట్టంలా కత్తులు. కత్తులా? అవి మాకు అవసరం లేదు నాయన. దారి విడుడు. పిలుస్తాం. ముందా నగలివ్వండి. నగలా? ఇవ్వకపోతే చంపుతాం. చెప్పించదను. నారద మహర్షి, ఇప్పుడు మనకు మహిమలు లేవు కదా. ఆ విషయమే మరిచితిని. నారదా, ఇప్పుడు ఏది దారి? దుష్ట మానవులారా, మీరు చూచుచుండగా నగలు తీసిచ్చుట కష్టము కదా. మీరు అటువైపు తిరుగుడు, నగలు తీసిచ్చదము. ఓ అలాగే. నగలు తీయుడు, నగలు తీయుడు, నగలు తీయుడు. నారాయణ, మనం వెంటనే ఈ ఆభరణములు విడిచి మానవ రూపం ధరించవలను, లేనిచో ప్రమాదము. రండి రండి. నారదా, ఏమి ఆ తిండి? చూచుటకు మాకే సిగ్గుగానున్నది. ఏమి చేయమదు మాత, ఎంత తినను కడుపు నిండటం లేదు. బాబు వడ్డించము. బాబు ఇంకా ఏమున్నాను వడ్డించము. నన్ను తినేయండి, తర్వాత మా ఓనర్ని తినేయండి. దరిద్రం వదిలిపోతుంది. నారద మహర్షి, మీ వలన ఈ మానవుడికి మతి భ్రమించినది. ఏమి చేయమందు మాత, కలహముతో తప్ప నా ఉదరము నిండదని తమకు తెలియదా? ఇది కదా నాకు మృష్టాన్న భోజనము. ఆహా నాయనా, ఈ పూట కాపండి, నా కడుపు నిండినది. అయ్యగారికి బిల్లు రండి, బిల్లు ఇవ్వండి. నారాయణ నారాయణ. జగన్మాత, చూచిత్రా మానవుల మర్యాదలు. తాంబూలములు భుజించుడు, భుజించుడు. ఇది ఏమి? ఏమైనానేమి, దీనిని భుజింతము. అక్షతలు. మాత, అన్నదాతను ఆశీర్వదించండి. అన్నదాత సుఖీభవ. రండి పోదాము. ఆగండి, తేరగా తినేళ్ళిపోవటానికి ఇదేం ధర్మసత్రం కాదు. డబ్బులు ఇచ్చానండి. డబ్బులా? డబ్బులు అనగానేమి? డబ్బులంటే ఏమిటో తెలీదా? రేయ్, వీళ్ళ లోపల లాకెళ్ళండి. నారదా, ఎలా మనకి కర్మము? మన గ్రహచారం ఇట్లా గౌరవించిన తల్లి. నా కూతురు ఆ కిట్టి గారితో టౌన్కి వెళ్ళిందా? అవునండి, నా కళ్ళతో చూశానండి. ఏడిసావు. అప్పుడు కళ్ళు మూసుకుని చూసుంటావు, ఇప్పుడు కళ్ళు తెరుచుకుని చూడు. నన్ను కాదు, రా. అక్కడ చూడు. చూసావు కదా, ఇక నోరు మూసుకుని నీ పని చూసుకోవా. జనము తండోపతండములుగా లోనికి పోతున్నారు. ఇక్కడ మన శ్రీకృష్ణ పరమాత్మల వారు దొరికదేమో. వెతుకుదాము, రండు రండు. అటులనే. ఆకలి మిక్కుటముగా ఉన్నది, ఏమైనా నువ్వు భుజించదము. బాబు, ఈ తినుబండారముల పేరేమి? మిరపకాయ బజ్జీలు. అట్లనా? భుజించము అమ్మా, భుజించము. ఆహా, అవును, ఈ బజ్జీలోనికి ఈ మిరపకాయ ఎట్లు దూరినది? నీ పొరలోకి మెదడు దూరినట్టు. నారదా, త్వరిత ముగ్గు భుజింపోము. నాదుని వెతకవలను. అటలోనే మాత. అమ్మరు,
ఇదేదో రాక్షస వంటకం ఉన్నది. దాహము దాహము. మహర్షి, ఇది ఏమి విచిత్రముగానున్నది? స్వామివారి విశ్వరూపం చూసినప్పటి సుదర్శన చక్రం వలేనున్నది. ఈ యంత్రం మనం ఎక్కినేలా ఈ ప్రదేశమంతా చూడవచ్చును. శ్రీకృష్ణ వారు ఎత్తడున్నో కనపడదురు. రెండు అడుగో శ్రీకృష్ణ వారు. అవును, శ్రీవారే మానవ అవతారం ఎత్తి ఆ వగలాడితో కులుకుచున్నారు. వెంటనే కిందకు దుమికి వారిని పట్టుకొనుమో. కిందకు దుమికిరతో ఎముకలు ఇరుగునేమో. అక్కడ ఇది ఏమి వింత వాహనము? మనల్ని ఏదో లోకంలో కొనిపోతున్నట్లున్నది. ఆపుము ఆపుము. జీవన నవమాధురి నీవే, నా జీవన నవమాధురి. అమ్మయ్యా, దిగుడు దిగుడు, నెమ్మదిగా దిగుడు. అమ్మా జగన్మాత. ఏరే స్వామి, ఆ వగలాడితో ఎటో జారుకున్నారక్క. ఇచ్చటనే ఎచ్చటనో ముందురు గాలింతుము. సంగమామలై నీజల నవ్వుల ఊసిన వెన్నెల వెలుగును వేయి. రుక్మిణీ మాత, సత్యభామాదేవి, అమ్మా. అరుగో స్వామి, అమ్మా. రాధా, స్వామి, అమ్మో, స్వామి, ఆడంగులు నన్నదండి. వదలము. వదిలితే మీరు మాకు దక్కరు. ఇదెక్కడ కూడా ఉండి బాబు, అవతల నా ప్రేయసి నా కోసం వెయిట్ చేస్తుంది. ప్రేయసా? మరో కాంతి వెంట పడగానే పవళ్ళిలా మర్చిపోవడం మీకు న్యాయమా నాదా? స్వామి స్వామి, మరో కాంత. రాధా, స్వామి, రాధా, స్వామి. చిలక